2019 ఎలక్షన్‌కి ముందు కార్యకర్తలందరూ చాలా బాగా పనిచేశారు. దాని గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ వీడియో ఎవరిని బాధించాలనో, ఎవరిని నిందించాలనో దయచేసి కాదు. ఒకాళ ఇన్‌కేస్ ఎవరైనా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. 2019 పవన్ కళ్యాణ్ గారి ఘోర ఓటమి పరాజయం తర్వాత కూడా ఆయన కొంతకాలానికే పిలిపిస్తే వైజాగ్ లాంగ్ మార్చి లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనాలంటే, ఒక్క సీటు గెలిచినా ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్ళినా ఒక్క మాట అనాలంటే గజ గజ వణికిపోయేవాళ్ళు నాయకులు. గజ గజ వణికిపోయేవాళ్ళు, విరుచుకుపడేవాళ్ళు. జన సైనికులు విరుచుకుపడేవాళ్ళు వాళ్ళ మీద. వారి తప్పుల్ని సోషల్ మీడియాలో ఎండగట్టేవాళ్ళు, నిరసన తెలియజేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి జన సైనికులు చేసిన పోరాటాలు, వారు వినిపించిన గలం, పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసుకున్న విధానం అసలు అది ఇంకా ఒక విప్లవం లాంటిది. అలా అంత పనిచేసిన కార్యకర్తలు 2024 ఎన్నికల్లో కూడా వారికి పూర్తి స్థాయి అవగాహన లేకపోయినా కూడా బూతుల దగ్గర నిలబడి వైసీపీ గుండాలను ఎదుర్కొని కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ వచ్చే దానిలో కీలక పాత్ర పోషించారు. ప్రచారంలో కూడా కూటమి ప్రభుత్వం గెలుపులో జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్ళి రానున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రజలను ఒప్పించి మెప్పించి వారిని కూటమికి ఓటేసేలాగా చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు అనేది వాస్తవం. అధినేత గారు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే 2024 ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది జన సైనికులు సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం. ఈరోజు నేను 2014లో సోషల్ మీడియాలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి భాష ఎప్పుడూ వాడలేదు. ఈరోజు అడ్డమైన ప్రతి నా కొడుకు నేను ఎప్పుడు ఇలాంటి పదం వాడలేదు. కానీ ఈరోజు మనసు తరుక్కుపోతుంది, గుండె తరుక్కుపోయి మాట మాట్లాడుతున్నా. అడ్డమైన ప్రతి నా కొడుకు పవన్ కళ్యాణ్ గారి గురించి నీచంగా పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు మాట్లాడుతున్నారు. తప్పుడు నా కొడుకులు మాట్లాడుతున్నారు. కానీ మనం పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆయన ప్రజల కోసం తగ్గి మనందరితోటి మాటలబడి 21 సీట్లేనా అని నాతో కలిపి అందరూ అన్నాం. కానీ ఆయన తగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం 21 సీట్లు తీసుకొని అవి 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిపించుకొని ఆయన తగ్గి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ, రూరల్ వాటర్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగా ఆయన ఉండి ఆయన జీతాన్ని కూడా తల్లిదండ్రులు లేని చిన్నారులకి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన సొంత డబ్బులతోటి గెలిచిన తర్వాత కూడా సొంత డబ్బులతోటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ తప్పుడు నా కొడుకులు, అర్హతలు లేని నా కొడుకులందరూ పవన్ కళ్యాణ్ గారి మీద నీచంగా మాట్లాడుతున్నారు. వారి ధైర్యం ఏంటంటే జన సైనికులు సైలెంట్ అయిపోయారు. మనం ప్రతి విమర్శ చేయట్లేదని ధైర్యంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2014 మార్చి 14లో మన పార్టీ పెట్టినప్పుడు ఇన్ని పదవులు ఉంటాయని మనకు తెలుసా? ఈ పదవుల కోసం మనం వచ్చామా? పదవుల మీద ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండిద్ది. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరికి పదవి కావాలి అనేది వాస్తవం. నాకు ఉంది, మీకు ఉంది, అందరికీ ఆశ ఉండిద్ది, కాదనట్లేదు. కానీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పదవులు రాకపోతే సైలెంట్ అయిపోతామా? మన పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసుకోకుండా జనసేన పార్టీ కాడి విడిచి పక్కకు వెళ్ళిపోతామా? పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటామా? ఒకసారి ఆలోచించుకోండి. మనం వచ్చింది కేవలం 1 నుంచి 10 పాయింట్ల వరకు పవన్ కళ్యాణ్. ఆయన అభివృద్ధి చెందాలి, ఆయన మంచి పొజిషన్లో ఉండాలి, ఆయన బాగుండాలి అనే ఉద్దేశంతో మనం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప, లేకపోతే ఈ రాజకీయాల్లో పదవులు ఉంటాయనో, ఏదో పదవులు అవరోధించాలనో, మనం పదవులు అలంకరించాలనో మనం రాలేదు. అది ఒకసారి గుర్తుకు చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన నాయకుడి వైపు నిలబడాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, మాట్లాడాలి. అరే, తప్పు చేసిన దరిద్రపు నా కొడుకులు వెంట వాళ్ళ కార్యకర్తలు ఆ మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటుంటే, మంచి చేసేవాడి వెంట మనం నిలబడకపోతే ఆయన చేసిన మంచిని జనంలోకి తీసుకుపోతే ఎలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. తప్పు చేసిన వాడేమో తప్పైనా తప్పు కాదని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మంచి చేసినా కూడా మనం మంచి అని చెప్పుకోలేకపోతున్నాం పరిస్థితిలో ఉన్నాం. కానీ పార్టీ పరంగా కొన్ని తప్పులు ఉంటాయి, నేను కాదని అనట్లేదు, అసలు ఏమీ లేవని నేను అనట్లేదు. కానీ అవి త్వరలోనే సాల్వ్ అవుతాయి. కానీ ఈలోపు నాయకుడిని అవాకులు చవాకులు పేలి ఇలాగ మాట్లాడి ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు నా కొడుకులకు సమాధానం చెప్పకపోతే మన జన సైనికులు ఒకసారి ఆలోచించుకోండి ఎలా ఉందో పరిస్థితి. మీరు ఒకసారి
రీక్యాప్ చేసుకోండి. మనం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము, ఏంటి ఇలా ఆగిపోయాము అని ఆలోచించుకోండి. ఇప్పటి వరకు నాకు కూడా ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి పదవి లేదు, ఎలాంటి లాభం లేదు. కానీ ఉన్నది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక జన సైనికుడిగా గుర్తింపు, పవన్ కళ్యాణ్ గారి మీద అత్యున్నత ప్రేమ ఉన్న వ్యక్తిగా ఒక గుర్తింపు, అంతే అంతే. అది చాలు. ఫ్యూచర్లో పదవులు వస్తాయా రాకపోతాయా, మనం అభివృద్ధి చెందుదామా చెందకపోతామా వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం లాస్ట్ వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు మనం పోరాడాలి. ఆయన అంతెందుకు లడ్డు విషయంలో, లడ్డు కల్తీ జరిగిందనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు పదవులు తీసుకున్న వాళ్ళు కూడా మీరు కూడా మాట్లాడకపోతే ఎలా? పదవులు తీసుకున్న వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఎలా? ఒక పక్కన మన వైపు న్యాయం ఉంది, అవతల పక్కన కల్తీ జరిగినా జరగలేదని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటుంటే, జరిగింది అని చెప్పడానికి మీరు గలం వినిపించలేకపోతే ఎలా? పదవులు తీసుకున్న వాళ్ళేమో సైలెంట్గా ఉంటున్నారు, పదవులు రాని వాళ్ళేమో పదవులు రాలేదని అంటున్నారు. ఇది ఒక ఆవేదనతో చెప్తున్నాను, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు చేస్తే వాడి తుప్పు రేగొట్టాలి, కొట్టడం అంటే మనం ఏదో భౌతిక దాడులు కాదు, మన నిరసన తెలియజేయాలి. అతని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ తప్పుని బహిర్గతం చేయాలి. మనం జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో మనం ముందుండాలని మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.